శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఇవాళ ఒక లేఖన భాగాన్ని చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోయి ఈరోజు క్షేమత కొరకు మనం ప్రార్థన చేసుకుందాము. అందుకు 25వ కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము మొదటి చరణం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి దావీదు కీర్తన రాస్తూ ఏమన్నాడంటే, ప్రార్థిస్తూ, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అన్నాడు. కాబట్టి మరి ఈ రోజంతట్లో ఆయన వైపు చూడడం ఒక ఉన్నతమైనటువంటి కృప, ఒక అద్భుతమైనటువంటి కార్యము. గనుక మనము ఆయన వైపు చూసేవారముగా ఉండాలి. మరి ఆయన వైపు చూసినప్పుడు ఆయన మనకు సహాయమును అనుగ్రహించువాడు, మనకు తప్పనిసరిగా సహాయం చేయవారై ఉన్నారు. గనుక మనము ఆయన వైపునకు చూడడం, ఆయన దిక్కునకు మరి ఈరోజు అంతట్లో కూడా చూడడం అంటే ఒక విధంగా ప్రార్థించటం, ఇది దేవుడిచ్చిన మహాకృప. గనుక ప్రియమైన దేవుని ప్రజలరా, తలలు వంచి ప్రార్థనలోనికి వెళ్దాము. ప్రార్థనలోనికి రండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. కృపామయుడా, నీకు స్తోత్రం. ఈ సమయాన్ని మీరు బాధ్యత వహించి నడిపించినందు కొరకై వందనాలు. మరి ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మా బిడ్డలు, నాయనా శ్రోతలు, ప్రియమైన విశ్వాసులైన బిడ్డలు, వారిని వారి కుటుంబాలని మీరు ఈ దినాన మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరినీ కూడా మీరు నీ కృపచేత నింపి పరిశుద్ధాత్ముడు నడిపించమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, నీకు వందనాలు. గత రోజంతట్లో నీ కరుణా హస్తము, నీ ప్రసన్నత, నీ కృప మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజంతట్లో నీ ఉన్నతమైన కృపయు, కాపుదల, భద్రత మాకు తోడే ఉండి నడిపించమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి బయటికి వెళ్తూ ఉన్నవారు ఉద్యోగాల పేరట, స్కూల్స్, కాలేజెస్, పనుల నిమిత్తమై క్షేమంగా వెళ్ళి మరలా తిరిగి క్షేమంగా కుటుంబాలు కలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కీడు నుండి, దుష్టు నుండి, ఆటంకముల నుండి విడుదల కలగచేయండి. మీ బిడ్డలందరికీ సమాధానమును కలగజేయండి నాయన. నెమ్మదిని ఈ రోజంతట్లో ఉంచండి. నీ భద్రతను ఉంచండి, నీ కాపుదలను ఉంచండి, నీ సహాయతలో నడిపించండి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఘనతను నీకే చెల్లిస్తూ ఉన్నాం నాయన. మహిమను నీకే చెల్లిస్తూ ఉన్నాం. మరి ఎటువంటి తొందరలు, ఎటువంటి ఒత్తిడులు, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు జరగకుండా ఈ రోజంతటిలో అయినా నీ ప్రసన్నత పిల్లల మీద, పెద్దల మీద, అందరి మీదను, యవనస్తుల మీదను నీ కృపను తోడే ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప కలిగిన హస్తాల్లో ఈ సమయాన్ని అప్పగిస్తూ ఘనతను, మహిమను, ప్రభావములను మీరు పొందమని, మమ్మల్ని నడిపించమని, తోడే ఉండమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థనలో ఏకీభవించండి. మరి మీ కుటుంబాలకు తెలియచేయండి. మరి దేవుని కృపా సమాధానములు మనకు, మన కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మరలా తిరిగి ప్రార్థనలో కలుసుకుందాము. దేవునికి మహిమ కలుగునుగాక.